ప్రదీప్ అంత్యక్రియలు మహాప్రస్థానంలో ఇవాళ జరగనున్నాయి. ఉస్మానియా హాస్పిటల్లో ప్రదీప్ మృతదేహానికి పోస్టుమార్టం ముగిసింది. చెన్నైలో ఉన్న తల్లిదండ్రులు కాసేపటి క్రితం ఉస్మానియాకు చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, అయితే మధ్యాహ్నం 11 గంటల తర్వాత కూడా ప్రదీప్ అంత్యక్రియలు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ప్రదీప్ అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ప్రదీప్ ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రదీప్ సంబంధించినటువంటి భార్య తర్వాత ఎవరైతే శ్రవణ్ ఉన్నారో వారిద్దరి వాంగ్మూలాలను కూడా తీసుకోవడం జరిగింది. దాని ఆధారంగా పోలీసులు మాత్రం దర్యాప్తును ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం నుండి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ప్రదీప్ ఆత్మహత్యపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ అనుమానాలపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే నిన్న ఇంటి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి ప్రదీప్ మృతదేహాన్ని తరలించిన తర్వాత పోస్ట్ మార్టం పూర్తయింది. అయితే మరికొద్దిసేపట్లోనే ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఏ విధంగా ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు లేకుంటే ఇదేమైనా హత్య ఆత్మహత్య అన్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం మనం ప్రదీప్ ఇంటి దగ్గర ఉన్నాము. ఇప్పటికే అంత్యక్రియల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. తన ఇంటి నుంచి ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి కూడా ఇక్కడ నుండి బయలుదేరి అక్కడ అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రదీప్ తో పాటు నటించినటువంటి సీనియర్ నటుడు అన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రదీప్ నిన్న ఆత్మహత్య చేసుకున్నాడనే ఘటన మీరు విన్న వెంటనే మీకు ఏ విధంగా అనిపించింది? ఎందుకంటే తను ఆత్మహత్య చేసుకునే అంత స్థాయి కాదు, అతను నిజంగా చాలా మానసికంగా బాగుండేవాడు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా భావించవచ్చు? నా పేరు ఆదిత్య అండి. ప్రదీప్తో కలిసి నేను ఆయన ఆరుగురత్తలు రాణివాసం ఇవన్నీ కలిసి చేసాం. చాలా మంచి అబ్బాయి. దురదృష్టం అంతే అయ్యింది, ఇలా జరగకూడదు, జరిగింది. ఆల్మోస్ట్ అతను ఇండస్ట్రీ మొత్తం ఒక మంచి నటుడిని కోల్పోయాం, మేమందరం అన్నిటికన్నా కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక మంచి ఫ్రెండ్, నా కొడుకులాగా అబ్బాయి. చాలా ఏదున్నా కూడా అంత అంత ఇదిగా ఉండేవాడు, నాతో ప్రేమగా ఏమన్నా. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నాకు చాలా చాలా బాధాకరం అండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ చెప్పేది, మా ఇండస్ట్రీలో ఏదో చిన్న కారణాల వల్ల ఇలా సూసైడ్ చేసుకోవటం అనేది చాలా తప్పది. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న డిసిషన్ వలన మీ వెనక ఆధారపడి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సఫర్ అయిపోతారు. మీరు ఏముంది ఒక సెకండ్ డిసిషన్ తీసుకుని వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏంటి, మీరు ఏం సాధించారు? అది ఇక్కడే కదండి, బయట సమాజంలో అయినా సరే ఎక్కడైనా సరే ఇది చాలా తప్పు, రాంగ్ డిసిషన్ అండి. నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. ఏదైనా సరే మనం సాధించుకోగలగాలి. ఒక చిన్న ఫ్రస్ట్రేషన్, దానికి ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుందండి, ప్రతిదానికి ఒక సమాధానం ఉంటుంది. ఆ సమాధానాన్ని ఏంటో తెలుసుకునే ఓపిక లేక చేసే పనులు ఇవి. అయితే పోలీసులు మాత్రం ప్రదీప్ ఆత్మహత్యపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్య భర్తల మధ్య గొడవలు కావచ్చు, లేకుంటే మొన్న రాత్రి జరిగినటువంటి పార్టీ విషయంలో కూడా ఏదో గొడవ తలెత్తడం వల్లే తను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే హత్య జరిగిందనే విషయాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పావని ఎలా ఉండేది ప్రదీప్తో? వాళ్ళిద్దరు వండర్ఫుల్ కపుల్ అండి. వాళ్ళు నాకు తెలిసి గ్రేట్ లవర్స్. ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ అంతే. ఇంట్లో ఎవరింట్లోనూ మా ఇంట్లో గొడవలు లేవని ఎవరన్నా అన్నారంటే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అర్థం. ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయి. కాకపోతే ఏంటి, కొంచెం హైపర్గా ఉంటాడేమో మనకు తెలియదు. తను రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు ఒక సెకండ్లో. అంటే షూటింగ్ లో కూడా ప్రదీప్ పావని తరచు కొద్ది వరకు గొడవలు పడేవారు అనేది కూడా తెలుస్తుంది. అట్లా ఏం లేదండి, అట్లా ఇప్పుడు లేదు. వాళ్ళిద్దరు బాగానే ఉండేవాళ్ళు. ఎప్పుడన్నా చిన్న అలకలు ఉంటాయి ఇక మామూలుగా. ఆ అలకల్లో ఏమైనా ఉన్నా కూడా గబాలను వెళ్ళేవాడు, వచ్చేవాడు, ఏదైనా ఫ్లవర్ బొకే అట్లా ఇచ్చేవాడు, సారీ చెప్పుకునేవాడు. చాలా వండర్ఫుల్ కపుల్ దే ఆర్. నాకు తెలిసి అతనితో ఉన్న ఈ 4-5 years పరిచయంలో ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ చాలా ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉన్నట్టు ఉన్నారే తప్పితే ఏ ప్రాబ్లం లేదు సార్. ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఆత్మహత్యలు ఎక్కువ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులా లేకుంటే ఛాన్సులు రాలేదని ఉద్దేశంతో చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని వారి కుటుంబాలు కూడా రోడ్డు పాలన పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇండస్ట్రీలో. ఆర్థికపరమైన ఇబ్బందులు కొంత అండి. ఎందుకంటే మాకు సినిమా తప్పితే వేరే ప్రపంచం తెలియదు.
సినిమాయే మా జీవితం. ఎప్పుడైనా లాంగ్ గ్యాప్ వచ్చిందనుకోండి, ఆ గ్యాప్ని ఫిలప్ చేసుకోవడానికి ఏం చేయాలో తెలియక వెనక వాళ్ళు అంటే పిల్లల్ని భార్యని వీళ్ళని ఏమన్నా మనం సఫిషియెంట్గా మనం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నామేమో అనే ఒక చిన్న ఫ్రస్ట్రేషను. తర్వాత బయటికి వెళ్ళి అప్పులు చేసి అప్పుల వాళ్ళు ఇంటికి వస్తారు. ఏదో ఈ టైప్ ఆఫ్ వీటి వలన తీసుకునే ఒక చిన్న రాంగ్ డిసిషన్స్ అంతే సార్, అంతకు మించి ఏమీ లేదు. తల్లి కానీ వాళ్ళ సోదరుడు కానీ చెన్నై నుంచి ఇప్పుడు వారి ఇంటికి చేరుకోవడం జరిగింది. ప్రదీప్ తల్లి చెన్నై నుంచి వాళ్ళ మదర్ వచ్చారు, తర్వాత యూఎస్ నుంచి వాళ్ళ బ్రదర్ వచ్చారు. అంతా ఉన్నారు. 10-10:30 అట్లా మహాప్రస్థానం తీసుకెళ్తారు, కార్యక్రమాలన్నీ చేస్తారు. తర్వాత వాళ్ళు డిపార్ట్మెంట్ కానీ న్యాయ వ్యవస్థను కంపల్సరీ మనం గౌరవించాలి. వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారో ఏంటన్నీ ఇన్వెస్టిగేషన్ మొన్న అంత జరిగిందని చెప్తున్నారు. అదే నిన్న బట్టి నిన్నంత జరిగిందని చెప్తున్నారు. చూద్దాం ఏం వస్తుంది. పావని ప్రదీప్ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. చాలా రోజుల పాటు వారు కూడా సీరియల్స్ లో కావచ్చు, సినిమాల్లో నటించారు. ఇద్దరు కలిసి నటించారు. అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత విభేదాలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఎప్పుడైనా షేర్ చేసుకోవడం జరిగిందా? ఒకరి మీద ఒకరికి ఉండే ఆ అపరిమితమైనటువంటి ఇష్టం అండి. ఆ ఇష్టంలో ఎవరు వేరే వాడు మూడో వ్యక్తి మన మధ్యలోకి వస్తున్నాడు అని ఒక చిన్న ఇది వచ్చినా కూడా అదే ప్రాబ్లం. ఇలాంటివి వస్తాయి. ఓవర్ ఇష్టం అనమాట. ఆ లవర్స్ మధ్యలో ఉండే ఓవర్ ఇష్టమే ప్రతి గొడవలకే కారణం అవుతుంది. శ్రవణ్ అనే వ్యక్తి ఎప్పుడైనా పావనిని కానీ ప్రదీప్ని కానీ కలవడానికి షూటింగ్స్ కి వచ్చేవాడా? నాకు తెలియదు సార్. నేను అంటే ప్రదీప్ని కలిసి కూడా దగ్గర 6 months పైన అవుతుంది. 6 months. ప్రధానంగా చూడొచ్చు మనము. ఏదైతే ప్రదీప్ విషయంలో మాత్రము చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పోలీసులు కూడా అదే దిశగా దాదాపు 5 అనుమానాలకు సంబంధించి ఇప్పుడే ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రదీప్ అంత్యక్రియలకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మహాప్రస్థానంలో ప్రదీప్ అంత్యక్రియలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్తున్నారు. అయితే నార్సింగ్ పోలీసులు మాత్రము ప్రైమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాము. ఈ ఘటనకు సంబంధించిన విషయంలో తన భార్య తర్వాత శ్రవణ్ యొక్క వాంగ్మూలం కూడా తీసుకున్నాము. దాని ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నాం అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.